పంచభూతములందు ఆత్మస్వరూపమై పంచభూతములందు ఆత్మస్వరూపమై పంచక్షరీ మంత్ర పరమాత్మమును గంగా పంచక్షరీ మంత్ర పరమాత్మమును గంగా రంగమేగా ఈ జగమంతా పాడి బ్రహ్మమీగా ఈ జగమంతా నేనే బ్రహ్మమీగా యుగములకు మీటి రాజయుగమీ ఉన్నా యుగములకు మీటి రాజయుగమీ ఉన్నా భాగ్య విద్యను బాసి భాగ్య విద్యను బాసి బ్రహ్మ విద్యను కన్నా బ్రహ్మ విద్యను కన్నా బ్రహ్మవిగా ఈ జగమంతా పాడి బ్రహ్మమీగా ఈ జగమంతా నేనే బ్రహ్మమీగా వింటున్నావా గోవిందా? అలాగనే వింటున్నాను స్వామి. పంది మల్లయ్యాలు పంది మల్లయ్యాలు పరాణమీడున్న వికతీజైనటి వీరా బ్రహ్మము కన్న వీరా బ్రహ్మము కన్న బ్రహ్మమేగా ఈ జగమంతా పాడి బ్రహ్మమీగా ఈ జగమంతా నేనే బ్రహ్మమీగా స్వామి ప్రాణేశ్వర, దేవి నీ వేదామృత గానము విని నా మనసు ఎంతో ఆనంద పరవశమనేది స్వామి. దేవి గోవింద ప్రాణేశ్వర, విన్నంత మాత్రమున ప్రయోజనము లేదు దేవి, విని ఆచరించు వారి ధనిలు సుమా. నీకు ముఖ్యముగా తెలపవలసిన ముఖ్యాంశము ఒకటున్నది దేవి. అదేమిటో తెలిపండి స్వామి. దేవి గోవింద, నాథ, ఆ సర్వేశ్వరుని కృప చేత మహాబలిపురము, కుంభకోణము, రామేశ్వరము, శ్రీరంగము, హంపి, కాశీ, గయ్య, ప్రయాగ, దాక్షారామము మొదలుగు గాగల పుణ్యక్షేత్రములు దర్శించి అందున్న పుణ్యమూర్తులను సేవించి పుణ్యన తంబులు మునిగితిమి కదా దేవి. అవును స్వామి. దేవి గోవింద, ప్రాణేశ్వర, తప్పులు తంబున సిద్ధలింగయ్య, శివరామయ్య, ఓంకారయ్య, గోవిందయ్య, శివకోటయ్య, కోతులూరయ్య, వీర నారాయణమ్మలను సంతానము పరిస్థితిమి కదా దేవి. అవును స్వామి. వారికి విద్యాబుద్ధులు గరిపి వివాహములు కూడా చేసితిమి. ఇక మన బాధ్యతలు తీరినవి. ఇక మనము ఏకాంతముగా నున్నుటకై భక్తులు ఇచ్చి ఏర్పాటుగా వింపబడిన మఠమందు చేరి సదా దైవ చింతన చేయొచ్చు. అభిత అభ్యర్థులను ఆదరించచ్చు. మఠమునకు వచ్చుపోవు భక్త బృందములతో సద్గోష్ఠులు జరుపుచు భక్తి జ్ఞాన వైరాగ్యమును తెలుపుచు వారి జన్మ తరింపు చేసి మన జన్మ కూడా తరింపు చేసుకుందాము. అలాగనే స్వామి. అలాగునే దేవి. ధన్యురాలను ప్రాణేశ్వర. నాటికి నాతుని సేవా నాటికి ముక్తికి
దైవము గలడే నాటికి నాదుని ఈ నాటికి మోతికి వ్రోవా నాటికి నాదుని పది భుజి హించిన శేషాధారము పది భుజి హించిన శేషాధారము పది బల పాలిత మధురామృతము పది బల పాలిత మధురామృతము నేటికి ప్రత్యక్ష దైవము గలడే నీటికి ప్రత్యక్ష దైవము గలడే నాటికి నాదుని సేవ ఈ నాటికి ముక్తికి వ్రోవా నాటికి నాదుని సేవ దేవి గోవింద స్వామి ప్రాణేశ్వర పూజ సమయమునకు ఆసన్నమైనది రముదేవి విలదము అలాగనే స్వామి ధన్యురాలుడు ప్రాణేశ్వర దీర్ఘాయుస్సు దేవి నీకు శుభం బహుగా చూడండి ఇక్కడున్న భక్తాదులకి మా విన్నపము ఇక్కడ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పూజా సమయమునందు ఈ మహామంగళార్తి సభలోకి వస్తున్నది ఈ మహామంగళార్తి ఎందుకు వేసినటువంటి డబ్బులు మేము వాడుకోమండి సంవత్సరానికి ఒక్కసారి కడప దగ్గర ఉన్న కందెమల్లేపల్లికి వెళ్ళి స్వాముల వారికి అభిషేకములు చేపిస్తున్నాము కాబట్టి మరి భక్తాదులు మీకు తోచిన కానుకలు మహామంగళార్తి ఎందు వేసి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కృపకు ప్రార్థనవుతారని మరి కోరుకుంటున్నామండి. అదే విధంగా మా స్టింగ్ కార్లు కూడా మా అడ్రస్ మహామంగళార్తి ఎందు వస్తున్నవి, కావలసిన వారు తీసుకోవాలని మరి కోరుకుంటున్నామండి. हे प्रभु गिरिजा रमण प्रभु गिरिजा रमण जय जय गिरिजा रमण